అందుకే ఇంత రుచిగా ఉన్నాయి. రోజు భోజనానికి ఇక్కడికే వచ్చేస్తాను. ఇదేం ధర్మసత్రం కాదు, తేరగా తినిపోవడానికి రోజు. అత్తసం అల్లుడి తింటంలో తప్పే ఉంది. అమ్మా అతను వెళ్ళిపోమని చెప్పు. అభిమానంతో ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం మంచిది కాదమ్మా. అవసరం కోసం అభిమానించే వాళ్ళని సమర్థించడం కూడా తప్పు. నీతో అతనికి అంత అవసరమేమిటో. ముందు ముందు నా చేతిలో చిక్కక తప్పదని అతనికి తెలుసు. అందుకే ముందర కాళ్ళకు బంధాలేస్తున్నాడు. ముందర కాళ్ళకు బంధం కాదు, 3 ముళ్ళ బంధం వేస్తాను. షడప్. అమ్మా ఈ ఉట్టి వరుసలు నాకు ఇష్టం ఉండదు. అయితే నిజంగానే వరుస కలుపుకుందాం. నేను రెడీ. ఇంకొకసారి ఆ మాట అన్నావు నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇతనికేం తక్కువని నిన్ను మనసారా ఇష్టపడుతున్నాడు. అమ్మా నీకేమైనా మర్చిపోయిందా? నాకు పెళ్ళైన సంగతి మర్చిపోయావా? అయిందిలే బొమ్మల పెళ్లి. అతగాడు ఉన్నాడో లేడో, వస్తాడో రాడో తెలియదు. బావ గురించి నువ్వేనా ఇలా మాట్లాడేది? కూతురు సుఖం కన్నా తల్లికి ఇంకేదీ ముఖ్యం కాదు. ఏమంటావు బాబు? అవునత్తయ్య, కావాలంటే నన్నే బావా అనమను. నేను సరదాగా మరదల పిల్ల అంటాను. ఎంత చక్కగా చెప్పావు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్లు చల్లగా బ్రతుకు. నాకు తెలియకుండా మీరిద్దరేదో గూడుపుటాన్ని చేస్తున్నట్టు నాకు అర్థమైంది. నిజం నాకు తెలియకుండా పోదు, అప్పుడు చెప్తాను మీ పని. ఇలా చెప్పే విషయం, ఈ లేబర్ కాలనీ తల మొత్తాన్ని మన కార్పొరేషన్ ఈ కాంట్రాక్టర్ రాణా గారికి ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఇచ్చింది. అంటే మీ అందరికీ సామూహికంగా పెట్టింది చెవులో పువ్వు. నిజమే. 20 ఏళ్ళ నుంచి ఏళ్ళనే గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం. పట్టాల కోసం 100 తగిలేసి అప్లికేషన్ పెట్టాం. మమ్మల్ని కాదు ఆయన కట్టేస్తారు. కనుకోబిట్ట అదే అవసరం మాకు లేదయా, మేము ఖాళీ చేయం. రాయ్ చేయకపోతే గుడిసెలతో పాటు మనుషులు కూడా నేలమట్టం అవుతారు. అప్పుడు ఈ చెట్టు కొమ్మలే మీకు ఊరుకొయ్యలవుతాయి, మీ సమాధులే పేదల పునాదులవుతాయి. అంటే మళ్ళీ మళ్ళీ మాకే పెడతావా చెవులో పువ్వు? ఈసారి పూలు పెట్టేది మీ శవాల మీదే. అమ్మగురు నన్ను వదిలే, కావాలంటే మావాడికి పెట్టు. నీకు పెట్టించరా జనక ముయ్యరా కొడక. 24 గంటల్లో ఈ తలాన్ని ఖాళీ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్. మరో నిమిషంలో మీ తొట్టి గ్యాంగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నా ఆర్డర్. గట్లనా? వెళ్ళకపోతే మీ కాళ్ళ కింద బాంబులు బద్దలు. అన్నంత పని చేస్తాడు. పోలీసులతో వద్దాం పదండి. ఈ పరిస్థితుల్లో గౌరీని అక్కడ ఉంచడం ప్రమాదం అనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. యూ డోంట్ వరీ విక్రమ్, గౌరీని నా దగ్గరే ఉంచుకుంటాను. మాకు మాత్రం ఎవరున్నారు బాబు? గౌరిని నా సొంత మనోరాల్లాగా చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. గౌరీ జాగ్రత్తగా ఉండాలి. అక్కయ్య మాట మా అమ్మ మాట చక్కగా ఉండాలి. ఓకే విక్రమ్. దాండి దాండి. ఏందబ్బా చిత్రం, జనమంతేమయ్యారే. బలవంతంగా ఖాళీ చేయిస్తామని భయపడి పారిపోయి ఉంటారు బిడ్డ. నో, సంథింగ్ రాంగ్. ఇదో చెవులో పువ్వు కార్యక్రమమే. సార్ భార్గవ మనుషులు మన సారా పెట్టని పడగొడుతున్నారు. పదండి. ఆపు ఆపు. భార్గవ్, ఏమిటి దౌర్జన్యం? అంతా రూల్ ప్రకారమే జరుగుతుంది. అసలు నాకు తెలియగలుగుతాను, మమ్మల్ని మా వ్యాపారాన్ని దోషం చేయడమే నీ రూలా. ఇది గవర్నమెంట్ లెక్కల్లో చేరిన దొంగసారా. ఆ విషయం మేము గవర్నమెంట్ చెప్పుకుంటాం. నీకెందుకు? నాకెందుక? నా స్థలంలో నా పర్మిషన్ లేకుండా దీన్ని కట్టినందుకు. అబద్ధం. 20 సంవత్సరాలుగా ఈ స్థలం మా కిందే ఉంది. రాతల్లో నా పేరుతో ఉంది. సినిమా సొప్పనట్టు సూత్రమేందయ్యో, చెప్తరేగటట్టు సీత కొట్ట రాదే. భార్గవ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చి కొత్తలు కూస్తే పుచ్చెరేగిపోద్ది. ఇది చదువుకో. అవును, ఈ స్థలం భార్గవదే. ఓరి నాయనో, నా కొంప ముళ్ళకంప అయిపోయింది భగవంతుండు. భార్గవ్ బాబు, నీ లేబర్ కాలి నీకు ఇచ్చేస్తాం. మా ఫ్యాక్టరీ మాకు రాదే. ఫ్యాక్టరీ కావాలా? ఇచ్చేస్తాలే. అన్ను ఇచ్చేస్తానన్నాడు.
ఇప్పుడు తీసుకోండి మీ ఫ్యాక్టరీ. మా స్థలంలో మమ్మల్ని కాదని ఎలా బతుకుతారో చూస్తా. జనక ఇటులోనే ఎరుకున్నాం, రానా వెనక. పాయ అంతా పాయ. భూపతి, నిరుపేదల బతుకుల్లో కారు చిచ్చు రగిలించొద్దని ఆనాడే హెచ్చరించాను. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దౌర్జన్యానికి దౌర్జన్యమే సమాధానం అని ఆనాడే గుర్తు చేశాను. మీరు మొలతాడు కట్టిన మగాళ్ళైతే నన్ను ఎదుర్కోండి. నా జనం జోలికి వచ్చారో మీ పునాదులే కదిలిపోతాయి. ఏం చూసి రూపను ప్రేమిస్తున్నావు?